హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి అమర్నాథ్ వ్లాగ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను చాలా టేస్టీ అండ్ హెల్దీ వెజ్ శాండ్విచ్ చేశాను. శాండ్విచ్ మేకర్స్, గ్రిల్ ప్యాన్ ఇవి ఏమీ లేకున్నా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూడండి. ముందుగా మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే స్పైసీనెస్ కోసం చిల్లీస్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు అవైలబుల్ ఉన్న ఏ వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటే శాండ్విచ్ అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు శాండ్విచ్ స్టఫింగ్ కోసం ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, ఆనియన్ వేసి ఒకసారి కలిపి మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ 80% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు అయితే 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి మరొకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ని గ్రిల్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ ఆర్ గీ యాడ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 వైపులా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ స్టఫింగ్ని 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యలో స్టఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ వెజ్ శాండ్విచ్ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గౌతమి అమర్నాథ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.